అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాలుష్య కొరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న కృష్ణమ్మని ఆంధ్రప్రదేశ్ గ్రీన్ మిషన్ న్యాచురల్ వెల్ఫేర్ చైర్మన్ అంబటి నవకుమార్ పరిశీలించారు. తక్షణమే 2 తెలుగు రాష్ట్రాలకు ఆయుపట్టుగా ఉన్న కృష్ణానదిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిత్యం కృష్ణానది నీటిని తాగునీరుగా వినియోగిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చేశారని అన్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కృష్ణానది నీటిలో ఒక కెమికల్ లేయర్ల నీటిపై వచ్చి ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్న నీటిని మొత్తం కలుషితం చేస్తుందని అన్నారు. నేషనల్ వెల్ఫేర్ కౌన్సిల్ నుంచి ప్రభుత్వానికి తక్షణమే అప్పీళ్లు చేస్తున్నామని తక్షణమే పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించి కాలుష్య కోరల్లో చిక్కుకుపోయి విలవిలలాడుతున్న కృష్ణానదిని కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సునీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ తలమానికంగా ఉన్న కృష్ణా నది పరివాహక ప్రాంతం కొంత మేరకు ఆ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాలు కానివ్వండి, అక్కడ ఏదో అంతు చిక్కని పరిస్థితి కానీ, అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. కానీ కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ప్రధానంగా ఆ తాగు ఎక్కువగా ఉపయోగించి, అలాగే సాగు నీరుకి ఎక్కువ ఉపయోగించే నీరు కలుషితం అవటం వలన ఇటుపక్క మనుషులకి ఆ రోగాలు వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది. అవి పంట పొలాలకు వెళ్లిన క్రమంలో, ఆ సాగు చేసుకునే క్రమంలో పంటలు నాశనం అవుతున్న పరిస్థితి ఉంది, దిగుబడి తక్కువ వస్తున్న పరిస్థితి ఉంది, వైరస్లు సోకుతున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కే కృష్ణా నది అనేది ఒక ఆ తలమానికంగా నిలుచున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ కి మొదటగా కృష్ణా నది పరివాహక ప్రాంతంతో ఆంధ్రప్రదేశ్ కూడా మొదలవుతున్న పరిస్థితి ఉంది. ఇటు పక్క చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ కృష్ణా నది అనేది ఒక తలమానికంగా ఉంది. రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరుణంలో ఇటు పక్క శ్రీశైలం నుంచి మొదలు పెట్టుకుంటే, ఇటు పక్క నాగార్జున సాగర్ దగ్గర మొదలు పెట్టుకుంటే, 2 పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఆ తెలంగాణ నుంచి అటువైపు కర్ణాటక నుంచి చూసుకుంటే శ్రీశైలం గాని, ఆ తెలంగాణ గాని, ఇటు నాగార్జున సాగర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మరికొంత మేరకు తెలంగాణలో ఉన్న పరిస్థితి ఉంది. 2 కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి తలకాయగా ఉండే వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఈ వ్యవస్థకు సంబంధించి కొంత మేరకు మసకబారిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గతంలో ప్రజలు కూడా దాచపల్లి, గురజాల పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది, రాస్తారోకలు చేసిన పరిస్థితి ఉంది. గతంలో కలెక్టరు, ఆర్టీఓ, డిఆర్ఓలు వచ్చి వాళ్ళకి హామీ ఇచ్చిన పక్షంలోనే ధర్నా దగ్గర నుంచి విరమించిన పరిస్థితి ఉంది. ఆఖరికి నేషనల్ హైవేను కూడా దిగ్బంధించారు. అక్కడ అధికారులు వచ్చి వాళ్ళకి హామీ ఇచ్చి చుట్టుపక్కల ఉన్న ఆ ఫ్యాక్టరీలు మూతపడేదాకా తాము విశ్రమించేది లేదంటూ కూడా పట్టుకోవడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ హామీతో, ఉన్నత అధికారుల హామీతో అక్కడి నుంచి ప్రజలు ధర్నా విరమించుకొని వెనుదిరిగిన పరిస్థితి ఉంది. అయితే రోజు రోజుకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా జరుగుతుంది అనే అంశము పక్కన పెడితే, నేడు జరిగిన ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన గ్రీన్ మిషన్ న్యాచురల్ వెల్ఫేర్ చైర్మన్, బీజేపీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఆ మీడియాతో మాట్లాడుతా ఇటు పక్క ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆయన ఒక మెమరాండం రాస్తానన్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ప్రధానంగా గలగలలాడుతూ ప్రవహించే కృష్ణమ్మని ఆ కాలుష్య కోరల్లో చిక్కుపోయేటట్టు ఎవరు చేస్తున్నారనే దాని మీద ఆయన స్పష్టం కావాలంటూ కూడా కొంతమేరకు అడిగిన పరిస్థితి ఉంది. ఆయన కూడా కొంతమేరకు ఈ యొక్క కృష్ణా నది నీటిని తాగునీరుగా ఎక్కువ శాతం వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. అటుపక్క తెలంగాణ గాని, ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ గాని ఆ ప్రజల ఆరోగ్య పరిస్థితి భయంకరంగా దెబ్బతింటుంది. వాళ్ళ జీవితం గాని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గాని ఆగమ్యపరంగా మారిందంటూ కూడా ఆయన కొంత మేరకు బాధను వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కృష్ణానది నీటిలో
నీటిలో ఒక కెమికల్ ప్రధానంగా ఒక లేయర్ లాగా నీటిపై వచ్చి ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆ నీటిని మొత్తాన్ని కలుషితం చేసి అది అక్కడే ఉండిపోతుందని, దీనివల్ల కొంత జీవరాశులు గాని ఆ నీటిలో ఉండే ఆ చేపలు ప్రధానంగా ఉండే మొత్తం కూడా ఆ కొంత మేరకు చనిపోతున్న పరిస్థితి ఉంది. ఆ తాగునీరు తాగిన ప్రజల జీవితం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆ నీరు పోతున్న పంట పొలాలకి దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. దిగుబడి రాకుండా ఎక్కువ వైరస్లు కూడా సోకుతున్న పరిస్థితి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే కృష్ణా నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఆ కాలుష్య పొరల్లో చిక్కుకుపోయిందనేది మనకి విజువల్ లో కూడా అర్థమవుతుంది. మనం చూస్తున్నాం, మనం గమనిస్తున్నాం. అక్కడ మొత్తం కూడా ఆ ఒక కెమికల్ ఆ నీటిపై ఒక లేయర్ లాగా ఏర్పడి ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి. దీని మొత్తాన్ని కూడా ఆ రాష్ట్ర నేచర్ వెల్ఫేర్ చైర్మన్ అమ్మటి ఆ నవకుమారు పరిశీలించారు, దాన్ని ఖండించారు. దీని మీద ఖచ్చితంగా ఆ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. యాక్షన్ తీసుకునేందుకు కూడా తన వంతు కృషి చేస్తానని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఆయుపట్టుగా ఉన్న కృష్ణమ్మ మరియు ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి ప్రధానంగా చూసుకుంటే ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఆ నియోజకవర్గం అయిన మాచెల్ల నియోజకవర్గం నుంచి మొదలు పెట్టుకొని అటుపక్క పల్నాడు జిల్లా, ఇటుపక్క గుంటూరు జిల్లా, మరో పక్క ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఇన్ని జిల్లాలకి సంబంధించి కూడా ప్రధానంగా తాగునీరు సమస్య ఉంది. అలాగే తెనాలి, బాపట్ల ఇటువైపు తాగునీరు కింద కూడా ఎక్కువ ఉపయోగిస్తున్న పరిస్థితి డెల్టా ప్రాంతాల్లో. మొత్తంగా చూసుకుంటే 5-6 జిల్లాలకి ప్రధానంగా ఏదైతే ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీరు ఉపయోగపడుతున్న తరుణంలో ఈ నీటిని ఇలాగా ఈ యొక్క లేయర్లు కెమికల్ నుంచి వచ్చాయి, చుట్టుపక్కల ఫ్యాక్టరీల నుంచి వచ్చాయా, దేని నుంచి వచ్చాయో ఖచ్చితంగా ప్రభుత్వం కనుక్కొని దీన్ని ఖండించి ఇది ఇలా రాకుండా ఉంటే ప్రజల ఆరోగ్యాలు దాదాపుగా 3 నుంచి 5 జిల్లాల వరకు కూడా ఈ తాగునీరు, సాగునీరు వెళ్తున్న క్రమంలో ఇది కనుక్కొని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలయ్యి రోడ్డును పాల్పడుతున్న పరిస్థితి, తీవ్ర అనారోగ్యం పాలయ్యి మంచాన పడుతున్న పరిస్థితి, తీవ్ర అనారోగ్యం పాలయ్యి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కూడా గుల్లైపోతున్న పరిస్థితి ఉంది. అయితే నాగేశ్వరరావు, అయితే అంబటి నవకుమార్ అక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. స్థానికులు ఏమంటున్నారు? ఆ థిన్ లేయర్ దేని వల్ల ఫామ్ అయింది? అక్కడ ఉన్న ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ, వీటి గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? సునీత, దీని మీద ఇప్పటికే కొంత మేరకు ప్రజలు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వాపోతున్నారు. అమ్మటి నవకుమారి కూడా చెప్పుకొని ప్రజలు కూడా బాధపడుతున్న పరిస్థితి. చుట్టుపక్కల కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలో నుంచి వచ్చే వ్యర్థాలు, కెమికల్స్ వల్లనే తాము చాలా ఇబ్బంది పడుతున్నాము. తమకు సంబంధించిన సంతాన ఉత్పత్తి కొంత మేరకు దెబ్బతింటుంది, పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, పంట పొలాలు నాశనం అవుతున్నాయి, మంచినీరు కరువు అవుతుందంటూ కూడా గతంలో తాము రాస్తారోకాలు చేశాము. కొంత మేరకు నేషనల్ హైవేని కూడా దిగ్బంధించాము. దీనిని గట్టిగా అధికారులు మీరు ధర్నా చేసిన క్రమంలో పట్టించుకుంటున్నారు, తర్వాత దీన్ని పట్టించుకునేవారు ఎవరూ లేరంటూ కూడా వాపోయిన పరిస్థితి అంటూ కూడా అమ్మటి నవకుమార్కి స్థానిక ప్రజలు విన్నమించుకున్న పరిస్థితి ఉంది. ఆయన విచారణ చేసిన క్రమంలో ప్రజలందరూ కూడా దీనిని ఖచ్చితంగా మీరు పట్టించుకొని మా యొక్క ఆర్తనాదాలు, మా బాగోగులు మొత్తం కూడా కొంత మేరకు ఆరోగ్యం మీదే ఉంటాయి కాబట్టి తమ ఆర్తనాదాలు ఇని తమకి సహాయం చేయాలంటూ కూడా వాళ్ళు అమ్మటి నవకుమార్ని వేడుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఇలాగ జరుగుతా ఉంటే రాబోయే రోజుల్లో పల్నాడు జిల్లా బీడు బారే పరిస్థితి ఉంది, డెల్టా ప్రాంతం తెనాలి వైపు బీడు బారే పరిస్థితి ఉంది, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా బీడు బారే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా హాస్పిటల్ పాలయ్యి రాబోయే రోజుల్లో పిల్లలు పుట్టడం కూడా కరువు అయ్యే పరిస్థితి ఉంటది. పిల్లలు పుట్టినా గానీ కొన్ని రకాల మానసిక రుగ్మతలు, మానసిక రోగాలతో పుట్టే పరిస్థితి ఉంది, ఆరోగ్యాల్లో అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రభుత్వం కూడా దీన్ని ప్రధాన సమస్యగా చూడాలి. ముఖ్యంగా ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా స్పందించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు. ప్రజలు చాలా నమ్మి పవన్ కళ్యాణ్ కు చెప్పుకోవాలంటే ఇంట్లో వ్యక్తికి చెప్పుకునే పరిస్థితి ఉన్నట్టు భావిస్తూ ఉంటున్న పరిస్థితి. ఈ విషయంలో తక్షణమే శాఖ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజల గురించి బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీని మీద స్పందించాలని స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
తెలంగాణ ప్రభుత్వానికి కూడా మాకు చిన్న విన్నపము. కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఎందుకు నీరు ఈ విధంగా మారుతుంది ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇది తెల్లని వాటర్ బాటిల్ వేస్తే పాచి గాని గుర్రపు డెక్క గాని వస్తే దాన్ని తొలగించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కృష్ణానదిలో నీళ్లు చూసుకున్నట్లయితే మీరు ఒకసారి ఇందులో చెయ్యి పెట్టాలంటే భయంకరమైన పరిస్థితి. ఇది ఏంది? ఇదంతా వాటరేనా? ఇది వాటర్ అయితే ఎందుకు ఇలా ఉన్నది? దీన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను లోపలికెళ్లి కూడా చూశాను. లోపలికెళ్లి చూస్తే అసలు ఒక్క నిమిషం కూడా నిలబడే పరిస్థితులు లేదు. ఇక్కడ పిలిగ్రిమ్స్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ అప్ టు ఇది కృష్ణానది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఏమన్నా ఉన్నదా? మా ముఖ్య ఉద్దేశం ఇందులో ఏమన్నా కెమికల్ కు సంబంధించిన కెమికల్ కంపెనీలు గాని ఏదైనా అదర్ కంపెనీలు గాని ఏమన్నా ఈ వాటర్ లో కెమికల్ కలిపాయా? కలిపితే ఎందుకు ఈ విధంగా ఉన్నది? దీని మీద ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకోవాలి. మేము డిమాండ్ చేస్తున్నాము. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి కూడా మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించమంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము త్వరలో దీని మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. పర్యావరణ శాఖ మంత్రి గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నాము. ఈ కృష్ణా నదిని ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు? ఎందుకు పొల్యూషన్ జరిగింది? ఇది న్యాచురల్ గా జరిగిందా లేక ఎవరన్నా కెమికల్ పాయిజన్ చేసి ఈ విధంగా చేశారా? ఎందుకు నీరు చూడండి ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నీరు కొంచెం పాచి ఉంటేనే ఒక రకంగా ఉంటది. దీన్ని మనం వాసన చూడటానికి కూడా చాలా రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పచ్చని ఈ నీరు పూర్తిగా ఒక అవగాహనకు వచ్చి ముందుకెళ్లవలసిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఈ నీటి కలుషితం మీద ఇమీడియట్లీ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వెల్ఫేర్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా మీ ముందుకు మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్నాను. కృష్ణానది పరివాహ ప్రాంతాన్ని మీరు చూసుకున్నట్లయితే మా సోదరులు రవి నాయక్ మిత్రులు కూడా ఈ రోజు పడవలో కృష్ణానదిని పరిశీలిద్దామని మేము ఇక్కడ వచ్చినట్లయితే ఒకసారి మీరు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం. ఇది లైవ్ చేప. ఇది ఈ కెమికల్ వల్ల చనిపోయింది. ఈ మిత్రులు కూడా చెప్తూ ఉన్నారు, రవి నాయక్ కూడా, అన్నా మేము ఈ ఒడ్డునే కొంచెం బాగుందన్నా మీరు లోపలికి వచ్చి చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు, స్మెల్, చేపలు చచ్చిపోతున్నాయన్నా. దీని మీద ఒక అవగాహనకు రాండి అన్నా. ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి సత్వర చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. మిత్రులారా, నేను ఒకసారి మిమ్మల్ని పరిశీలించమంటున్నా. ఇది ఒక్కసారి మీరు చూడండి. ఇది కెమికల్ అయితే పాచ్ అయితే ఒక లేయర్ గా ఉంటది. ఇది బ్రేక్ అయ్యి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అసలు మనం చెయ్యి పెట్టడానికి కూడా లేని పరిస్థితి. ఎందుకు ఇట్ట వస్తున్నది? ప్రభుత్వం దీని మీద తెలంగాణ ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఎందుకు ముందుకెళ్లలేకపోతున్నది? దీని మీద సమగ్ర అవగాహన ఏమన్నా ఉన్నదా? నీటి కలుషితం ఎందువల్ల జరిగింది? లేదా ఇదేమన్నా కెమికల్ వేశారా? అసలు నీటి కలుషితం తీసి పక్కన పెట్టలైతే మనకు అక్కడ నుంచి చూసి పిలిగ్రమ్స్, అటు పక్క శ్రీశైలము, నాగార్జున సాగర్ పర్యాటక ప్రాంతము, శ్రీశైలము, అదే చూస్తే అటుపక్క భట్రుపాల నరసింహస్వామి టెంపుల్, అటుపక్క చూసిన మట్టపల్లి నరసింహస్వామి టెంపుల్, అమరావతి, అదే విధంగా విజయవాడ, ఈ కృష్ణానది నీళ్లనే జనాలు కూడా పల్నాడు ప్రాంతంలో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది దీన్ని డ్రింకింగ్ వాటర్ కూడా వాడుతున్నారు. ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ గాని, నీటిపారుదల శాఖ వాళ్ళు గాని, భారీ నీటిపారుదల శాఖ వాళ్ళు కానీ దీన్ని పరిశీలించారా? ఒక్కసారి మీరు పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఇటు పక్క స్నానాలు చేయడానికి వచ్చినా లేదా నీళ్లు తాగడానికి పోయినా, అదే విధంగా జాలర్ల సోదరు, ఇది లైవ్ ఫిష్ అండి. జనరల్ గా బతికితే ఇది ఇప్పుడు దీన్ని ఏమీ చంపలేదు, లేకపోతే ఇంకో విధంగా చేయలేదు. ఈ లైవ్ ఫిష్ ని కూడా ఒకసారి మీరు పునఃపరిశీలించవలసిన, ఇది చనిపోయి వస్తున్నది. అందులో రవి నాయక్ కూడా చెప్తూ ఉన్నాడు, రవి ఇది మీరు ఆ కృష్ణానదిలో చేపలు పట్టుకోవడానికి పోతూ ఉన్నారు. సో మీరు ఎప్పటి నుంచి ఈ కలుషితమైందని మీరు అనుకుంటున్నారు? దాదాపు ఇప్పుడు 2 నెలలు అలాగేనండి.
2 నెలలుగా 2 నెలలుగా ఇలాగ పాచి మొత్తం అట్నే ఉంది. ఇది దీని మీద ఏమైనా ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఏమైనా చూసారా? ఏం లేదండి, ఎవరు పట్టించుకోలేదు కూడా. మీరు ఇప్పుడు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము వచ్చాము. ఈ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నుంచి ఈ పర్యావరణ పరిరక్షణ మీద పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఇల్లు ఏమో వాళ్ళ దృష్టికి మీరేమన్నా ఇప్పుడు దాకా సోషల్ మీడియా ద్వారా దేని ద్వారా మీరేం తీసుకెళ్లారా? లేదండి. ఓకే, రైట్. ఇప్పుడు మీ అందరితో కలిసి నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ అనేది మీ అందరితో కలిసి ఫ్యూచర్ లో ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాము. మేము ప్రభుత్వం దృష్టికి దీనిని ఇమీడియట్లీగా తీసుకెళ్ళి గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.